హలో అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజైతే ఈజీ అండ్ టేస్టీగా సింపుల్గా కుక్కర్లో అయితే సాంబార్ చేసుకుందాం, వచ్చేయండి. ఫస్ట్ మీ ఒక కప్పు పప్పు తీసుకొని తర్వాత మంచిగా వాష్ చేసుకోండి. 2-3 సార్లు మంచిగా వాష్ చేసుకున్న తర్వాత చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని కుక్కర్లో పెట్టేసేయండి. మీకు కావాల్సి ఉంటే స్టవ్ మీదకు మామూలుగా దబర్లో కూడా పెట్టుకోవచ్చు. కానీ అది లేటు, కుక్కర్ అయితే ఈజీగా ఉడికిపోతుంది. తర్వాత ఒక 2 విజిల్స్ రానిచ్చుకోండి, సరిపోతుంది. తర్వాత నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని నానబెట్టుకోండి. ఒక 2 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ అన్ని వాటర్ వేసుకొని నానబెట్టుకోండి. తర్వాత ఇందాక పప్పు వేసుకున్నాను కదా, అది మంచిగా ఉడికిపోతుంది 2 విజిల్స్కి. తర్వాత మీ దగ్గర ఉంటే వేరే కుక్కర్లో అయినా తీసుకోండి, లేదంటే ఇదే కుక్కర్లో ప్రాసెస్ కూడా మీరు డబర్లో కూడా చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఈజీగా కుక్కర్లో చూపించాను కాబట్టి కుక్కర్లో చేస్తున్నాను. అదే కుక్కర్ తీసుకున్నాను వాష్ చేసుకొని. అదే కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులను వేసుకోండి. 2 తెల్లబాయలు, 2 ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, ఇంగువ వేసుకొని యాడ్ చేసుకున్నాను. తర్వాత వేడిగా ఆయిల్లో కొంచెం ఫ్రై చేయండి. పోపు దినుసులన్నీ ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత ఆనియన్ వేయండి. ఆనియన్ లైట్గా ఫ్రై అయితే చాలు, ఎక్కువ మగ్గాల్సినంత అవసరం లేదు. ఇలా లైట్గా ఫ్రై అయితేనే బాగుంటుందండి. తర్వాత టొమాటో యాడ్ చేసుకోండి. టొమాటో వేసిన తర్వాత టొమాటో మొత్తం ఒకేసారిగా మగ్గిపోతుంది కాబట్టి టొమాటో ఏమి సపరేట్గా మగ్గాల్సిన అవసరం లేదు. నా దగ్గర ఉండే వెజిటేబుల్స్ అయితే మునక్కాయ, ముల్లంగి ఉందండి, అవే వేసుకుంటున్నాను. మీరు క్యారెట్, తర్వాత ఇది బెండకాయ, వంకాయ, మీకు నచ్చిన వెజిటేబుల్స్ మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇలాగే మొత్తం మిక్స్ చేసేయండి. ఆయిల్లో కొంచెం మగ్గితే ఎంత టేస్ట్ బాగుంటుంది అండ్ సాఫ్ట్గా ఈజీగా కుక్ అయిపోతాయి. తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. రుచికి తగినట్టుగా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం చిటికెడు పసుపు వేసుకోండి. ఆల్రెడీ పప్పులో ఉడికేటప్పుడు వేసాము కదా, మళ్ళీ ఎక్కువ వేసుకుంటే పసుపు స్మెల్ వస్తుంది కాబట్టి కొంచెం వేసుకోండి, సరిపోతుంది. 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోండి. తర్వాత నేను ఇక్కడ కాశ్మీరీ కారం యాడ్ చేస్తున్నాను. కారం ఉండదు, ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయ, ఎండుమిరపకాయ వేసాం కాబట్టి కారం సరిపోతుంది. మీ కారం తగ్గట్టు మీరు వేసుకోవచ్చు. కారం అనేది మీకు కారంగా కావాల్సింటే 2 స్పూన్స్ కూడా వేసుకోవచ్చు. నేను కూడా 1 స్పూన్ వేస్తున్నాను. తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత మనం ముందే ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్న పప్పు ఉంటుంది కదా, కందిపప్పు, అది నాకు చూపించాను కదా ఫస్ట్ క్లిప్లో, అది యాడ్ చేసుకోండి. తర్వాత బాగా మిక్స్ చేసుకొని పప్పు బాయిల్ అయ్యేటప్పుడు చింతపండు రసం, నానబెట్టుకున్న చింతపండు రసం ఉంటుంది కదా, అది మొత్తం పిప్పి తీసేసుకొని యాడ్ చేసుకొని, తర్వాత మీకు చిక్కగా కావాల్సి ఉంటే కొన్ని వాటర్ తగ్గించుకోవచ్చు. లేదు పల్చగా కావాలి అని అనుకుంటే వాటర్ యాడ్ చేసుకోండి. నాకు ఇక్కడ సాల్ట్ తక్కువై మళ్ళీ సాల్ట్ వేసుకున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు చూసుకోండి, ఒకసారి టేస్ట్ చేసుకోండి. తర్వాత పెట్టేసి 1 విజిల్ పెట్టేస్తే సరిపోతుందండి, అయిపోతుంది సాంబార్ అయితే. సాంబార్ పౌడర్ వేయలేదని డౌట్ వస్తుందా? ఇప్పుడు లాస్ట్లో యాడ్ చేస్తే సరిపోతుంది. సాంబార్ పౌడర్ వేసాక అంతగా ఉడకాల్సిన ఏం అవసరం లేదు, జస్ట్ 2 మినిట్స్ బాయిల్ అయితే సరిపోతుంది. సాంబార్ పౌడర్ తర్వాత లిడ్ తీసేసిన తర్వాత సాంబార్ పౌడర్ కొంచెం యాడ్ చేసుకోండి. దగ్గర 1 టేబుల్ స్పూన్ ఉంటుంది, నేను యాడ్ చేసుకుంది. 1 టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్ యాడ్ చేసుకొని మీకు ఇక్కడ చూస్తేనే తెలిసిపోతుంది కదా మంచిగా బాయిల్ అయిపోయింది.